ఏంటి గౌతమ్? ఏంటి పవిత్ర, సెల్లో నెంబర్ కూడా చూసుకోలేకపోతున్నావా? సారీ. నీ పద్ధతి ప్రవర్తన నచ్చలేదు పవిత్ర. గౌతమ్ ని ఫ్రెండ్ గానే అనుకుంటున్నాను, ఫ్రెండ్ గానే చూస్తున్నానంటూనే డే అండ్ నైట్ నీకు తెలియకుండానే అతని గురించి ఆలోచిస్తున్నావు కదా. గొడవేంటి మావా? సాంబార్ రెండోసారి అడిగితే పోయినన్నారా? తప్పు చేసిన వాడిని లోపలుంచి నన్ను బయటికి పంపుతారా? సార్ వాళ్ళు లోకల్ సార్, గొడవ చేయకండి సార్. రేయ్ ఎవర్రా లోకలు? మేమే లోకలు, లోకలే మేము. ఈ పిచ్చేసాలేసారంటే హోటల్ నడపనిపోం, దోసపిండ్లు ఉమ్మేసేళ్తాం. భయపెట్టడానికి అలా అన్నాను. ఇంతకీ ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, లోపల ఒక ఆడపిల్లల గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. వాడిని పట్టుకుని 4 జాడించి పారేశాను. జాడించావా? నువ్వేమన్నా ఠాగూర్లో చిరంజీవి అనుకున్నావట్రా? నోరు మూసుకొని తిని రావాలి గాని. నోరు మూసుకొని కూర్చోవడం మన వల్ల కాదు మావా. లోక జ్ఞానం లేకుండా మాట్లాడక మావా. ఆ రోజుల్లో యుద్ధం అప్పుడే కత్తులు తీసేవాళ్ళు, ఇప్పుడు బీర్ బాటిల్కే కత్తులు తెస్తున్నారు. మనమేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి. అసలు నీ మెయిన్ జాబ్ ఏంటి? పవిత్రని ఫాలో చేయడం. ఆ పని మాత్రం చెయ్యి. ఇట్టా హీరోయిజం జోలికి వెళ్ళక. ఆపవే. హలో. ఏంటి మావా బండి ఆపేసింది? పెట్రోల్ లేక ఆపింది అనుకుంటున్నాను రా. హలో. మీ ఇద్దరిని ఇటు రండి. ఒకవేళ పెట్రోల్ అడుగుతుందేమో. మనమే రిజర్వ్ లో ఉన్నాం, కమిట్ అవ్వక. ఏంటి ఫాలో అవుతున్నారా? అలాంటిదేం లేదే. ఎందుకు ఇంత చీప్ గా ఆడపిల్ల వెంట పడతారు? మిమ్మల్ని ఎందుకు అలా చీప్ చేసుకుంటున్నారు? ఏంటి ఎగతాళా? ఇంకోసారి నా వెనక పడి ఫాలో అయ్యారంటే అరుగు అక్కడ ఉన్నారే, వారి దగ్గర కంప్లైంట్ చేస్తాను. ఏమండే, కంప్లైంట్ చేయడానికి ఆయన దగ్గరికి మీరు వెళ్తారేమో. బండిలో అన్ని కరెక్ట్ గా ఉన్నా గాలి తక్కువైందని మీ దగ్గరే డబ్బులు వసూలు చేస్తాడు. అది మాత్రమే కాకుండా యాజ్ పర్ లా ట్రాఫిక్ పోలీస్ మా మీద యాక్షన్ తీసుకోలేడు. అది మాకు తెలుసు. వారి దగ్గర కంప్లైంట్ చేస్తే లా అండ్ ఆర్డర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అర్థమైందా? ఇక మీద ఫాలో అవ్వకండి, సరేనా? పోనివ్వు. ఏంటి మావా లా అండ్ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ అంటూ బెదిరించిపోతుంది? మావా, ఫాలో అయ్యే అబ్బాయిలందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న జైళ్ళన్నీ కూల్చేసి పెద్ద జైళ్లు కట్టాలి. ఊరికే బెదిరించిపోతోంది. ఎందుకైనా ఇవాళ వద్దులే, రేపటి నుంచి ఫాలో అవుదాం. పవిత్ర రా. హలో. హలో, ఆండ్రూ పెళ్లి. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇక్కడే విషయం చెప్పకూడదు, కన్ఫర్మ్ గా మీరు మ్యారేజ్ కి రావాలి. వస్తాను. షోరూమ్కి వచ్చి ఇన్విటేషన్ ఇద్దామని ప్లాన్ చేసాం, కానీ నువ్వే వద్దన్నావు. ఈ పక్కనే ఒక చిన్న పనుంది, వెళ్లేదారే కదా నేనే వస్తా అన్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఎక్కడ మ్యారేజ్? ఊటీలో. థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ట్రై చేస్తాను. నువ్వు కన్ఫర్మ్ గా వస్తావన్నాను. డోంట్ ఫీల్ మామా, పవిత్ర ఊటీ ఖచ్చితంగా వస్తుంది. నీ విందు భోజనం ఆరగించి ఆశీర్వదించి వెళుతుంది. ఇప్పుడు హ్యాపీయా? పక్కింటోళ్ళతో మాట్లాడుకు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకు అంటే ఇక జీవితం వంటింటికి అంకితం. వాళ్ళు లేనప్పుడు ఎంచక్కా అందరూ స్నేహంగా ఉంటాం. ఓహో. సుగుణ, చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయావేంటమ్మా? ఏం లేదాంటీ, నాకు ఆయనకి ఓ చిన్న గొడవ